వెజ్ లివర్ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ కూడా. ముందుగా తోటకూర తీసుకొని ఇలా వేడి నీళ్ళలో ఒక 2 మినిట్స్ డిప్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో ఉప్పు, శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీ రానివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇందులోకి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనము ఆవిరికి ఉడికించుకోవాలి. మన ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇది కింద తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత సైడ్స్కి ఫ్రీ చేసుకొని ఈ బౌల్ అనేది రివర్స్లో పెట్టుకొని ట్యాప్ చేస్తే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులోకి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. మనకి మసాలా మాడకుండా ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా పోసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కరివేపాకు ఇంకా ఫ్రై చేసుకున్న పీసెస్ కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే.